నుండి కీర్తన 75వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడే తీర్పు తీర్చును, ఆయన ఒకరిని తగ్గించును, ఆయన ఒకరిని హెచ్చించును. చూడండి, చాలా మంది గొప్పవారిగా ఉండాలని కోరుకుంటాం. చెప్తున్న నేనే కానీ మీరే కానీ ఎవరైనా సరే తక్కువగా ఉండాలని ఎవరు కోరుకోరు. గొప్పగా గనులుగా ఉండాలని కోరుకుంటాం. కానీ గొప్పగా ఉండటానికి చాలా మంది అడ్డదారులు దొక్కుతారు. అడ్డదారులకి నడ్డెను కొట్టుకుంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడే ఒకరిని హెచ్చించును, ఆయనే ఒకరిని తగ్గిస్తాడు. ఆయన తగ్గిస్తే ఎవరు హెచ్చించలేరు, ఆయన కానీ హెచ్చిస్తే ఎవరు. ఇందాక ఆరాధనలో పాట పడేది కదా, నా ముందు నీవు ఉండగా ఎదురించు వాడెవడు, ఆయన కార్యం చేయగా ఎవడు తిప్పగలడు, ఆయన ఇవ్వగా ఎవడు ఆపగలడు. కనుక దేవుడు తగ్గించుకున్న వాడిని ఎలా, దేవుడు హెచ్చించే వాళ్ళు ఎలా ఉంటారో, ఏ విధంగా దేవుడు ఇచ్చిస్తాడో కొన్ని మాటలు మనం ఈ సమయంలో చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక శిష్యుల సమూహం ఉన్నారు, 12 శిష్యులు. వాళ్ళందరి సమక్షంలో వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, మనలో ఎవడు గొప్పవాడు. ఉన్నదే 12 మంది లేరు. ఈ 12 మందిలో కూడా ఎవడు గొప్పవాడు, ఎవడు గొప్ప, మనలో ఎవరు గొప్పవాళ్ళు అని ఒక్కొక్కళ్ళు బుధాలు చూసుకుని, ఆ పేతురు అనే శిష్యుడు నేను గొప్ప అంటాడు, యోహాను నేను గొప్ప అంటాడు, యూదా ఇస్కరియోతు నేను గొప్ప అంటాడు. అసలు ఎవరు గొప్ప అని ఇలా వాళ్ళు అనుకుంటుంటే అప్పుడు యేసు ప్రభువు ఏం చేసిందంటే ఒక చిన్న బిడ్డని వాళ్ళ ఎదుట నిలబెట్టి ఇలా అన్నాడు, మీరు మార్పు నంది ఈ బిడ్డలాగా తగ్గించుకోకపోతే మీరెవడో కూడా ఇక్కడ గొప్పవాడు ఎవడు లేడని చెప్పాడు. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకున్నవాడు ఎవడు, వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. బిడ్డలాగా తగ్గించుకోవాలి. చిన్న ఈనాళ్ళు చూస్తే ఇప్పుడు మన దగ్గర వీడియోస్ కూడా జరుగుతుంది కదా, పిల్లల్లాగా ఉంటలా ఇటువలాగా పిల్లలు పెద్ద పోజు చేస్తున్నారు, పెద్దోళ్ళకు ఉండేటువంటి లేని బడాయిలు పడుతున్నారు. అదే నేను కన్న పిల్లలైతే చర్చి తలుపేసి రక్తం కారేది కొట్టండి, తెచ్చోకొట్టుడు కొట్టండి, తోడు తీసి అన్వేషణ భయం లేదు. పిల్లలాగా ఉండాలి. పిల్లలు పెద్దలు ఉద్యోగమే సగ్గిలే చదువులే ఏమైతుందో అర్థం కాదు, భయం కలుగుతుంది. మరి ఆ పేరెంట్స్ భయం కలుగుతుందో లేదో నాకు అర్థం కాదు. ఏమైపోతాం ఆమె చూస్తే నాకు భయం కలుగుతుంది. పిల్లలలాగా ఉండాలి. కానీ ఇంకా యేసు ప్రభువు పెద్దోళ్ళని, ఆయన కంటే వయసులో పెద్దోళ్ళని చూసాక మీరు ఈ బిడ్డలాగా తగ్గించుకుంటేనే మీరు గొప్పవాళ్ళు అవుతారు. పెద్దోళ్ళని పిల్లలాగా మారమంటున్నాడు యేసయ్య. నాకు చెప్తున్నాడు, మీకు చెప్తున్నాడు. ఇది ఎవరికి ఒకరికి ఒకటే ఇంకోటి కాదు, ఇది ఎవరైనా ఇది ఒకటే. సరే, తగ్గించుకోవడం పిల్లలాగా అంటే మీ అందరికీ తెలుసు. పిల్లలకి కులం తెలుసుద్దా? కులం పిల్లలకి అసలు ఏంటో తక్కువ ఏంటో అసలు ఏం తెలియదు. పాప మనకి అబద్ధం ఆడతారా? ఒక ఇంటికి వెళ్ళి మా ఇంట్లో చక్కెర అయిపోయింది అక్కాయ్, 1 కిలో చక్కెర ఇస్తే మళ్ళీ ఇస్తాను అని అడుగుతుందో ఒక సిస్టర్. అక్కడ నేను కూడా కూర్చునే ఉన్నా ఇంటికి. ఆ అమ్మంది, మేము కూడా మాకు కూడా లేదు అసలు చక్కెర అయిపోయిందని మీ అబ్బాయికి చెప్పాను కానీ చెప్పిన అందులో ఉంది, నిద్రమోహం ఇంకా తేడా అని తిడుతుంది. ఈలో ఒక చిన్న పిల్ల, మమ్మీ చక్కెర ఉంది, అదిగో చక్కెర డబ్బా నిండా ఉంది, మస్తుంది మమ్మీ. ఈరోజు ఊరేగా ఆ పిల్లని తీసుకెళ్ళి ఈ పక్క పెట్టి ఆ పిల్లలకి
ఏమి నేర్పిస్తున్నారు మీరు? చిన్నప్పటి నుండి ఉన్నది కూడా లేదని చెప్తున్నారు కదా. ఆ పిల్లలు అదే నేర్చుకుంటారా? అబద్ధాలు నేర్పుతారంటే అపవాది చేతికి మీరు అప్పగించేస్తారు పిల్లల్ని. కనుక పిల్లలు ఏమీ పాపం తెలీదు, వాళ్ళకి ఏ పని చెప్పినా చేస్తారు. దమ్మ అంటే రాస్తారు, కూర్చోమ్మా అంటే కూర్చుంటారు. ఇక పిల్లల మనసు మీకు తెలియదు, ఏమీ లేదు. రోడ్డు మీదకి వెళ్ళారంటే అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే చదువుకుంటారు, అప్పుడే నవ్వుతారు, అప్పుడే పలకరించుకుంటారు. పగలు, ప్రతీకారాలు, కక్షలు, క్రోధాలు, భేదాలు, భిన్నాభిప్రాయాలు అస్సలు ఉండనే ఉండవు. అలా ఉండండి, పిల్లల్లాగా ఉండండి అని యేసయ్య చెప్తున్నాడు. సరే, నేను ఈ సమయంలో మీకు త్వరగా అర్థమయ్యేలా చెప్తాను. అసలు దేవుని దృష్టిలో అక్కడ ఏమంటే పరలోక రాజ్యంలో గొప్పవాడు. పరలోక రాజ్యం అంటే ఎక్కడో పైన ఆకాశం పరలోక వెళ్ళిపోయిన కనుక్కోమకండి. దేవుని రాజ్యం అంటే దేవుని మందిరమే, దేవుని సన్నిధే. మీరు కూర్చున్న ఇక్కడ ఐపీసీ మెసేజ్ మందిరమే. ఇందులో మీరు గొప్పవారుగా ఉండాలంటే ఏం చేయాలి? ఒక 5-6 కారణాలు చెప్తాను. ఎలా అసలు దేవుని దృష్టిలో ఎలా తగ్గించుకోవాలి. కొంతమంది అనుకుంటారు తెల్ల బట్టలు వేసుకుంటేనో, కొంతమంది ముక్కు చెవులు తీసేస్తేనో, కొంతమంది పాత బట్టలు వేసుకుంటేనో, కొంతమంది తక్కువ రేటు బట్టలు వేసుకుంటేనో, ఇలా కొన్ని రకాలు అనుకుంటారు. కొంతమంది చెప్పులు లేకుండా నడిస్తేనో, అంగి వేసుకుంటానో, లుంగి వేసుకుంటానో, ఇవన్నీ తీసి పక్కన పడేవి. ఈ కాదు అసలు దేవుడి దృష్టిలో తగ్గించుకోవడం ఎలా చూద్దారండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7:14 ఏముందంటే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 7:14 ఏముందంటే, నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేశానండి. ప్రార్థన చేస్తే తర్వాత విడిచిపెట్టేస్తారు, అప్పుడు దేవుడే వారిని స్వస్థపరుస్తాడని ఇక్కడ ఉంది. ఏమండి, తగ్గించుకోవటం అంటే ఏంటంటే దేవుని దృష్టిలో తగ్గించుకుంటే ఏమవుతుంది చెప్పండి? గొప్పవాళ్ళ వలన మీ అందరికీ అనండి, చేయపెట్టండి. దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని. దేవుడు మిమ్మల్ని గొప్ప చేయను దాకా, దేవుడు మిమ్మల్ని ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, అన్ని విషయాలు, అన్ని రంగాల్లో దేవుడు మిమ్మల్ని గనులుగా చేయను దాకా. ఆ గొప్పవారు కావాలంటే మొట్టమొదటి వినండి, ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఎంతమంది ప్రార్థన చేశారు ఈ మందిరంలో ఈ వారంలో వచ్చి? ఒక అరగంట ప్రార్థన చేశారా? ఒక 15 నిమిషాలు ప్రార్థన చేశారు, గంట చేశారా ప్రార్థన? మేము ఇళ్ళలో ఎప్పుడు ప్రార్థనలోనే ఉన్నానండి ఇంట్లో అంటారు. అది నేను నమ్మను, దేవుడు నమ్మను. బైబిల్ ఏం చెప్తాడు? తన ఆలయంలో నా మొర విన్నాడు దేవుడు అంటాడు. భక్తుడే రాజు అంటాడు. ఒక రాజు గారు సింహాసనం విడిచిపెట్టి దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. సొలొమోను కానీ, దావీదు కానీ, హిజ్కియా కానీ, ఇంకా రకరకాల రాజులు అంటే మామూలు విషయాల మామూలు ఉండగలకి అలాంటి వాళ్ళే మందిరాలకు వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తారు. నాకు తెలిసి దేవుని కంటే బిజీ మనకి ఏది ఉండొద్దు. ఆమె చెప్పండి, ఏది ఉండకూడదు. బిజీ అనమాకండి దయచేసి. దేవుని దగ్గర అనమాకండి ప్లీజ్. మీరు ఎక్కడన్నా అనండి పర్లేదు. మొన్న ఫ్రైడే నన్ను మంచి మిట్ట ఎండలో ఒక పాస్టర్ గారు, నేను దూరం ఉన్నానండి, మా చర్చిలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది, అయ్యారు మీరు ఇప్పుడెప్పుడే చెప్పాను ఏమనుకోదు, వాకింగ్ చెప్పాలండి అక్కడ కుబట్పల్లి. అప్పటికే మేము ఇక్కడ వీబేస్ జరుగుతుంది. ఇక ఈ ఆంధ్ర ప్రయాణాలు చేసేసి చాలా అలసిపోయాను. శుక్రవారం నేను కాదండి బిజీగా ఉన్నారా అన్న. బిజీ లేదయ్యా, ఉంది కానీ బిజీ లేదు. అప్పుడు మన చర్చిలో మన పిల్లలు తీసుకుని వెళ్ళిపోయి అక్కడ చక్కగా వాకింగ్ కోసం ఎదురు చూస్తున్నారు, ఉపవాసాలు నుండి ప్రార్థన చేసుకుంటున్నారు. వాకింగ్ ఎంతో వచ్చేసేది కావు. ఇక నాకు ఏమొద్దు, ప్రార్థన వాకింగ్ చెప్పానంటే దేవుని సన్నిధిలో నా పని నేను చేసి వచ్చాను, ప్రార్థన చేశాను, వాకింగ్ చెప్పాను, ఇదే నా పని. అంటే బిజీ అనకూడదు అనిపించింది నాకు. దేవుని పని విషయంలో ఎవరు పిలిచినా, ఎప్పుడు పిలిచినా, అది ఎలాంటి పరిస్థితులైనా దేవుని పని కంటే నాకు ఎక్కువైంది ఏదీ లేదు అనుకుని నేను. కనుక వినండి,
ప్రార్థన చేయవారే తగ్గించుకున్నట్టు. ప్రార్థన చేస్తున్నారా? బైబిల్ ఏం చెప్తుంటే ప్రార్థన చేస్తే దేవుడు కృపను పిలుస్తాడు. బైబిల్ ఏం చెప్తుంటే తనకు ప్రార్థన చేయవారందరిలో దేవుడు కృప చూపుతాడు. ఆ దేవుని కృప నువ్వు పొందనివ్వకుండా చేస్తానికే సైతానుడు అనేక ఆటంకాలు కలిగిస్తాడు, నీకైనా నాకైనా. అందుకని భయంతో చెప్తున్నా, ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే నువ్వు తగ్గించుకున్నట్టు అవుద్ది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయంలో ఇంకొక రాజుగారి గురించి చెప్పబడుతుంది. 12వ అధ్యాయం 6-7 వచనాల్లో అక్కడ ఆయన వాడు ప్రార్థనలో మోకరించినప్పుడు తమ్ముడు తాము తగ్గించుకుని దేవుడు న్యాయవంతుడు అని ఒప్పుకుంటే అక్కడ ఏముందంటే ఆ వచనాల్లో మీరు చూస్తే వారు తమ్మును తాము తగ్గించుకున్నట్టు యెహోవా చూచెను. ఇవన్నీ మోకరిల్లి ఇక్కడ దేవుడి సన్నిధిలో ప్రార్థించడమే నిన్ను నువ్వు తగ్గించుకోవడం. అంతేగాని నేను చాలా దీనురాలని, బేదరాలని, ఎన్నిక లేని దానిని, అల్పమైన దాన్ని, జిడ్డుదాన్ని, మడ్డిదాన్ని, పొట్టుదాన్ని, బండదాన్ని, రకరకాల పనివాడిని, ఎన్నిక లేనివాడిని, దరిద్రుడిని, గరీబోడిని, ఇట్ట ఆ మాటలతో కుదరదండి. నువ్వు తగ్గించుకోవడం అది కాదు. ప్రార్థన మోకరించి ప్రార్థిస్తున్నావా? ప్రార్థన జరుగుతుందని ఇంట్లో దేవుని సన్నిధిలో పసిపిల్లలు ఉన్న తల్లులకి మరీ చెప్తున్నా, గమనిస్తున్న పిల్లలు మీరు నన్ను తిట్టుకున్న వాళ్ళు ఉదయాన్నే చేసి ప్రార్థన చేస్తున్నారు పిల్లల కోసం. నీ ఇంట్లో ప్రార్థన పడుతుందా? బైబిల్ చెప్తుంది పసిపిల్లల ప్రాణం వరకు తల్లులు చేతులెత్తి ఏడ్చి ప్రార్థించాలి. వాళ్ళు నోరికి తమ బాధ చెప్పలేరు, తన బలహీనత చెప్పలేరు. అందుకని వాళ్ళు కొరకు దేవుని సన్నిధిలో ఏడ్చి అంగలార్చి ప్రార్థించాలి. వాళ్ళకి ప్రార్థన విద్యను నేర్పించాలి. నీకే ప్రార్థన కాదు, నువ్వే నీ పిల్లలు చేస్తారు. రేపు ఎలా బాగుపడతారు వాళ్ళు? సినిమా పాటలు, సీరియల్స్ అయ్యి ఇక కొంతమంది పిల్లలు సినిమా పాటలు డ్యాన్స్ చేసి ఇందులో పెడతారు, స్టేటస్లో పెడుతున్నారు. నాకైతే భయం వస్తుందా ఇది చూసి, వాళ్ళకి ఎలా అనిపిస్తుందో కానీ. సినిమా పాటలు డ్యాన్స్ రేపు ఇప్పుడు ఇంట్లో నేర్పిస్తున్నావు, రేపు వీధిలో చేస్తారు. అప్పుడు ఉంటుంది ఈ సంగతి. ఇప్పుడు ఇంట్లో భలే వేస్తుంది, భలే హీరోలు లాగా భలే స్టెప్స్ వేస్తారు, చప్పలు కూడా ముడిచిపోతావే. రేపు ముడుపుతావో ఏడుస్తావో రాసి పెట్టుకో. ఏడుస్తావు, గుండె బాధతో ఏడుస్తావు. ప్రవచనముగా చెప్తున్నా జాగ్రత్త. ప్రార్థన చేయటమే నిన్ను నువ్వు తగ్గించుకోకండి. నీ లోపల అవసరం లేదు. నువ్వు ఎలాంటి వస్త్రాలు ధరించావో, ఏ విధంగా ఉన్నావో అది అనవసరం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు నీ గరీబ్ అని చెప్పుకుంటావు. ఎవరన్నా నిన్ను ఏమన్నా ధనవంతులుగా చేయలేదా? చేయలేరు, ఎవరు చేయలేరు. నన్ను చేయలేదు. ప్రార్థించు. లేని నీ కళ్ళకు కనబడి చెవుకిన హృదయం రోజు అద్భుతాలు చేసి నడిపిస్తాడు. ఇప్పుడు 3 సార్లు నేను ఆంధ్రలో వచ్చాను. నేను ఎవరో ఒక రోజు కానీ నాకు దేవుడు ఏం తక్కువ చేయను. కావుకి వెళ్ళి వచ్చాను. ఒక ట్రిప్కి వెళ్ళి వచ్చానంటే 10,000 కావుకే ఉంది. నా కొడుకు అవసరం నేను పట్టుకెళ్తారా ఇంకా నేను పెట్టుకుంటానండి. దేవుడు మన ముందు నడుస్తున్నాడు. ఆయన మనం కోరేది ఏంటంటే ప్రార్థన చేయి. అదే నా ఎదురు తగ్గించుకోవటం. ఇంకా కొన్ని విషయాలు మీకు చూపిస్తా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34:27 ఉందని చూడండి. యోషియా అనే రాజుతో చెప్తున్నాడు, దేవుడు నీవు నీ మనసును మెత్తగా చేసుకుని ఇదిగో నా వాక్యం విని, నా మాటలు విని విరిగి నలిగిపోయిన సన్నిధిలో ప్రార్థించావు, కన్నీరు కార్చావు గనక ఉగ్రత నీ మీదకు రాకుండా, కీడు రాకుండా నేను నిన్ను కాపాడతాను ఓ యోషియా అని దేవుడు మాట్లాడతాడు. అందుకని యాకోబు భక్తుడు అంటున్నాడు 4:9-10 వచనాల్లో ఉంది. యాకోబు భక్తుడు వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడవండి, మీ నవ్వు దుఃఖానికి మీ ఆనందం చింతగా మార్చుకోండి.
ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, ఆయన అప్పుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. కొంచెం ఏదో కరిగిందని ఇదో మాకండి, కడుపు నిండా అన్నం దొరికింది కదా తినేసి భక్తులు ఉండమాకండి. ఒకప్పుడు అంటే తిండి లేక రోగాలు జబ్బులు వచ్చాయి, ఇప్పుడు తిండి ఎక్కువ జబ్బులు వచ్చేస్తున్నాయి. అందుకని అనేక డాక్టర్లు యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు, ఇది తినమాకండి, ఇది తినమాకండి అని చెప్పాలి, మనం వినాలి. మనకు తెలీదా? ఒకప్పుడు తిండి దొరక, సరైన ఆహారం దొరక రోగాలు పోయి జబ్బులు పాలైపోయి రక్తం లేదు గిలగలు. ఇప్పుడు తిండి ఎక్కువ కొట్టుకు చస్తున్నారు. అందుకని తినమాక రక్తంలో ఎవరో చెప్పాల్సి వస్తుంది మనకి. ఆహారం తగ్గించు, ఎంత కావాలంత తిను. కన్నీరు ప్రార్థనకి అడ్డము లేకుండా అభ్యంతరం కలగకుండా భోజనం చేయవు. నువ్వు భోజనం చేస్తే ప్రార్థన చేయగలవా? భోజనం చేయగానే ప్రార్థన మీద మనసు పోతుందా? గొంతుకు కత్తి పెట్టు, గొంతుకు కత్తి అడ్డం పెట్టమంటాడు బైబిల్లో. బతకడానికి తిను, తినటానికి బతకమాట. ప్రార్థన ప్రార్థన, ఏడుపు ఏడుపు ఏడుపు. ఒకనప్పుడు తిండి లేక, ఆహారం లేక, వస్త్రం లేక, నీడ లేక, ఆధారం లేక, ఆశ్రయం లేక, అయ్యా ఎక్కడ చూసినా ఏ క్రైస్తవుడు చూసినా చాలా మంది దీనస్థితుల్లో క్రైస్తవులు ఏడ్చేవాడు. అబ్బో ఏం ఏడ్చేవాడు, ఏం కన్నీరు ఖర్చేవాడు. వాళ్ళని చూసి నాకు ఏడుపు వచ్చేసేది, నేను ఏడ్చేవాడిని, ఏడుతాను. అబ్బా ఎంత ఆత్మీయంగా ఉండేదో, అసలు బిర్యానీ ఉండేది కాదు, ఏ విధంగా డబ్బులు ఉండేది కాదు, ఏ విధమైన సరైన ఏ వస్త్రాలు ఉండేది, కానీ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు, ఎంతో సంతోషమో. కళ్ళకి నీళ్లు, ఉదయం నిండా వేదన. ఆత్మ సంబంధమైన పాటలు, ఆత్మ సంబంధమైన మాటలు, ఆత్మ సంబంధమైన ఆదరణ. ప్రార్థన చేస్తుంటే దేవుడు నిజంగా ఆ ప్రార్థన కన్నీళ్లు దుఃఖం చూసి ఈ రోజున దేవుడు నాకు అంత ఇచ్చే తింటాను, కానీ నేను తింటున్నానా? నాకు అదే గుర్తొస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నీ ప్రార్థన మరి తగ్గించుకోవటం అంటే క్రైస్తవుడు మొదటగా బాధ్యత పెట్టుకోండి, ప్రార్థన చేయండి. ప్రార్థన ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు మా మందిరంలో? ఎంతమంది దేవుని సన్నిధిలో ఏడుస్తున్నారు? ఇదేనండి దేవుని దృష్టిలో తగ్గించుకోవడం అంటే ఇదేనమ్మా, ఇదేనయ్యా. మీరు తగ్గించుకుంటున్నారా? ఇదివరకు మన పాత వస్త్రాలే, కనీసం ఇస్త్రీలు కూడా చేర్చుకునే వాళ్ళం కాదు, ఎక్కడంటే అక్కడ మోకాళ్ళు వేసేవాళ్ళం. ఇప్పుడు ఇస్త్రీ వేసుకునే బట్టలు వచ్చినాయి, మోకరించాలంటే బట్టలు అడ్డు వస్తున్నాయి. సరే కూర్చున్న వైపు కూర్చున్నాం, కానీ ప్రార్థన చేసేవాడు ఉండదు. దేవుడికి మహిమ కలుగాక. ప్రార్థనలో ఏ మాత్రం కూడా ఆలోచించమాకండి. మన అందరికి తెలుసు, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన పని. నలిగిన వారిని, విరిగిన వారిని ఆయన ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు తోసేయడు, ఆశీర్వదిస్తాడు. అందుకని దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. సరే, ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మనకి చాలా మందికి డౌట్ వస్తుంది. ప్రార్థన అంటే ఎప్పుడు మోకాళ్ళు వేయాలా? ప్రార్థన భంగ్యములు 5 చెప్తున్నాను వినండి. ప్రార్థన భంగ్యములు అనండి. భంగ్యములు అంటే ప్రార్థన ఆసనాలు, ప్రేయర్ ఆసనాలు, ప్రార్థన ఆసనాలు 5 చెప్తా. ఒకటి ఎలాగంటే మోకాళ్ళు వేయాలి. చెప్పండి, మోకాళ్ళు. ఇది ఎక్కడుంది? మొదటి రోజులు మీరు రెఫరెన్స్ చెప్తాను కానీ రాసుకోండి. మొదటి రాజులు 18:41 నుండి చూస్తే ఏలియా మోకాళ్ళు వేసి మోకాళ్ళ మధ్య తల పెట్టుకున్నాడు. మోకాళ్ళు వేసి వంగిపోయి తల ఎక్కడికి వెళ్ళింది? మోకాళ్ళ మధ్యలో. ఏదో ఎంత మోకాళ్ళ ప్రార్థన అనుకోండి. దానిని యాకోబు భక్తులు 5:17 ఏమంటాడంటే ఆసక్తితో ప్రార్థన. ఆశ ఉంటే బాడీని లెక్కది, అది ఏమైనా పర్వాలేదు. దేవుని స్తోత్రం. రెండవదిగా చూస్తే కన్నీళ్లు. చూడండి, కొంతమందికి ప్రార్థన అంటే బాధని చెప్పలేదు, బాధను వెలగక్కటానికి మాటలు రావు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏడవటమే, అంతేనా? ఇప్పుడు ఏదన్నా మనకు దుఃఖకరమైన వార్త మనకి ఏదన్నా ఎవరికైనా చెప్పాలంటే
చెప్పలేము. ఏం చేస్తాం చెప్పండి? ఏడుస్తాం. దేవుని సన్నిధిలో మనం ఒక సమయంలో మన బాధ నోరుప్పి చెప్పలేము. కానీ కన్నీళ్లు, మొదటి సమయాల గ్రంథం 1:10 నుండి చూస్తే అన్న సంతానం కొరకు, పిల్లల కొరకు చెప్పలేని బాగుతుంది, అందుకని ఏడుస్తుంది. అంతే, ఏడిపే. అలాగే లూకా సువార్త 7:44 ఒక స్త్రీ యేసు ప్రభువారి పాదాల మీద కన్నీళ్లు రాలుస్తుంది. తన బాధ చెప్పలేకపోతుంది, తన అవమానం చెప్పలేకపోతుంది. అందుకని యేసయ్యను చూసి, అమ్మా నీవు నన్ను నిస్తారంగా ప్రేమించావు అంటున్నాడు. అలాగే హోషే గ్రంథం 12:4 ఇదిగో యాకోబు కన్నీరు విడిచి ప్రార్థన, కన్నీళ్ళే. ఎందుకంటే తన ముందే సొంత అన్న చంపబోతున్నాడు, వెనకాల మేనమామ తరుగుతున్నాడు, ప్రేమించినాడు. ఇద్దరి మధ్యలో ఇరుక్కున్నాడు. పిల్లలు 12 మంది పిల్లలు, దాసీలు, భార్యలు. ఏమైపోతానో ప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాడు. ఆ ఏడుపును దేవుడు చూశాడు. కనుక ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే కీర్తన 6:6 దావీదు కూడా, నేను మూలుగుచు అలిసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా పరుపును తేలజేయుచున్నాను, కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోతున్నాడు. దేవునికి మహిమ కలుగాక. ఇలా కన్నీళ్ళ ప్రార్థన. మూడవది ఏంటంటే, ఇక్కడ బైబిల్ నేను చెప్పేది ఏంటంటే, రోమీలకు రాసిన పత్రిక 12:12 ఉంటుంది. లూకా సువార్త 22:44 చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు అంటే ప్రార్థన చేస్తుండగా ఆయన చెమట రక్త బిందువులుగా కాగిందంట. బాడీలో నుండి ఏమొచ్చిందండి? శరీరంలో నుండి ఆయన చేస్తుంటే ప్రార్థన ఏమొచ్చింది? చెమట రక్తం. మీలో ప్రార్థన చేసేటప్పుడు కనీసం చెమటన్నా కారుతుందా? చెమట కారిందా? నేను నా ఇంట్లో చూస్తాను, నేనేం చెప్పాను, నువ్వు చూడు, మీకే తెలిసిన అన్నట్టు నా ఇంట్లో చూస్తాను. నేనేం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కన్నీళ్లు, బాధ ఎలాగదు. రెండోదిగా చెమట ఇప్పుడు రక్తం కారుతులే, చెమటను కారుతుంది. ఎప్పుడన్నా బట్టలు తెరుస్తున్నాయా? కళ్ళు తెరుస్తున్నాయా? తల తెరుస్తుందా? ప్రార్థన భంగిముల్లో మొదటిది మోకాళ్ళు, రెండవదిగా కన్నీళ్లు, మూడవదిగా చెమట, నాలుగవదిగా ఇదేంటంటే మూలగటం. గువ్వలు మూలుగుతాయి, పశువులు మూలుగుతాయి, సృష్టి అవత్తు మూలుగుతుంది. ఎలాగ మనం కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలి చెప్పండి? మూలుగుట. ఏవో కష్టాలు, బాధలు, వ్యాధులు, దుఃఖాలు, అనారోగ్యాలు, అమ్మా అయ్యా అనే ముందు దేవుని దగ్గర మూలిగా అనుకో, మూలకుండా చేస్తాడు దేవుడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి. మీ మూలుగో దేవుని దగ్గర మోన. ఐదవదిగా చూస్తే ఏంటంటే నిలబడి కూడా ప్రార్థన చేయొచ్చు. లూకా సువార్త 18:13 ఉంది ఈ మాట. మరి మూలుగుల గురించి చాలా విషయాలు మనం చూస్తాం. రోమా పత్రిక 8:26 ఉంది. రోమా రాసిన పత్రిక 8:26 ఉంది. మరి ఇంకా మీకా గ్రంథం 1:7 కూడా ఉంది. కనుక ప్రార్థన భంగాలు 5 చెప్పాను. దేవుని దృష్టిలో తగ్గించుకోవటమే చెప్పండి. ప్రార్థన చేయటమే దేవుని దృష్టిలో సమాధానం ఇవ్వండి. ప్రార్థన చేయటమే దేవుని దృష్టిలో తగ్గించుకుంటే ఏమవుతుంది చెప్పండి. దేవుడు హెచ్చిస్తాడు, గొప్పోడుగా చేస్తాడు. శిష్యులు కొట్టుకుంటున్నారు, నేను గొప్ప. ఒరే నువ్వు గొప్ప కాదు, వాడు గొప్ప కాదు, వీడు గొప్ప. ఇదిగో ఈ పిల్లోళ్ళగా మార్పు చెందండి. పిల్లోడు తల్లిని తండ్రిని ఎట్లా ప్రార్థన చేస్తాడు, అడుగుతాడు, అమ్మా నాకు అది కావాలి డాడీ అని అడుగుతాడు. మీకు కూడా సిగ్గు విడిచి, భయం విడిచి, ఏ విధమైన ఈగోకి నీళ్లు లేకుండా దేవుని దగ్గర పిల్లోళ్ళగా అడగండి, ప్రార్థించండి. ప్రార్థన చేస్తే మీరు గొప్పలు అవుతారు, ధనులు అవుతారని దేవుడు చెప్పాడు. ప్రార్థనగా చేయలో నా 5 విషయం. దేవుడి దృష్టిలో తగ్గించుకోవడం అంటే ఏంటో మొట్టమొదటి పాయింట్ ఏంటి చెప్పండి? అందరూ చెప్పండి. ప్రార్థన అనండి, చెప్పండి. ప్రార్థన. దేవుడి దృష్టిలో తగ్గించుకోవడం ఏంటమ్మా? ప్రార్థన. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు?
హెచ్చిస్తాడు, గొప్పగా చేస్తాడు. దేవుని స్తోత్రం. నాకెన్నో మేలు చేసితివి, హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత, హల్లెలూయా యేసునాథా నాకెన్నో మేలు చేసితివి, దేవా నీకేమి. ఇక్కడ ఇంకొక మాట, హెచ్చరించబడే యేసుప్రభు చెప్పిన అమూల్యమైన సూత్రాలు. యేసుప్రభు స్వయంగా చెప్పిన మాటలు, మన సొంతంగా అనుకునే మాటలు కాదు. చూడండి, ఇంకొక మాట యేసయ్య ఏం చెప్పాడు? మత్తయి సువార్త 23వ అధ్యాయం 11-12లోకి రండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 11-12లో, మీలో అందరికంటే గొప్పవాడు. చదవండి అయ్యా, ఎవరైనా చదవండి. అదే బాగా వినండి. మీలో అందరికంటే గొప్పవాడు, కూర్చోండి అయ్యా. మిగతా కూడా అనండి, మిగతా కూడా బైబిల్ చూడట్లేదు మీరు, చూడండి బైబిల్. మీరు అందరికంటే గొప్పవాడు, మీకు పరిచారు కూడా ఉండవలను, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. మీకు అర్థమైందా? అర్థమైపోతుంది. వచ్చింది చెప్పముందే. మీలో ఎవడైనా గొప్పవాడు ఉండాలనుకుంటున్నారా? పరిచారకుడుగా ఉండండి, పెత్తనాలు చేసేవాళ్ళ ఉన్నమాట. గొప్ప చెప్పుకో ఉండేవాళ్ళ ఉన్నమాట. పరిచారకుడు నేనా స్వయంగా నేను చెప్పట్లేదు ఈ మాట, దేవుడు చెప్తున్నాడు. మీలో అందరికంటే గొప్పవాడు, మీలో లోకములో కానీ, బస్తీలోనే కానీ, ఇంట్లోనే కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, ఎక్కడైనా నువ్వున్న స్థలాలలో, నువ్వున్న ప్రజల మధ్యలో నువ్వు గొప్పవాడుకున్నావు. ఎప్పుడు కూడా పరిచారకుడుగా ఉండు, పరిచర్య చేసేవాడుగా ఉండు, చేయించుకునేవాళ్ళ కూడా. అందుకని గొప్పవాడుగా ఉండటానికి మనం ఏం చేయాలంటే పరిచర్య చేసేవారిలాగా ఉండాలి. యేసుప్రభువు లూకా సువార్త 22వ అధ్యాయం 27 అంటాడు, 27 వచనం అంటాడు, నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలే ఉన్నాను. పరిచర్య చెప్పండి, పరిచర్య చేయువాని వలే ఉన్నాను అంటే ఏంటి? కుష్ఠరోగులు ముట్టి బాగు చేశాడు, ఆయన చేయాల్సిన పని ఆయన చేశాడు. మనం చేయాల్సింది మనం చేయాలి. మనం ఏం చేయాలి? పరిచయం చేయాలి. జాని పొట్ట కోసం ఎంత సాకిలు చేస్తామో, ఎంత డ్యూటీలు చేస్తామో, ఎంత ఓటీలు చేస్తామో, ఎంత మన శరీరాన్ని నలుగొట్టుకుంటున్నామో, తప్పులు పని, దేవుడు ఇచ్చిన పని చేయాలి. కానీ ఆ పనే నీకు దైవం కాకూడదు, పనే నీకు దేవుడు కాకూడదు. పని ఇచ్చింది దేవుడు. ఒకవేళ పని ఉన్నా పని చేసే శక్తి ఇచ్చేవాడు దేవుడు. జాగ్రత్త సుమా. ఆహారం బాగా ఉంది, తిన్నంత ఉందని నీకు ఇష్టం వచ్చినట్టు తింటే ఏమవుతాం? జబ్బులు పోలవుతాం. ఆహారం తినాలి, ఎంత తినాలో ఎలా తినాలో అంతే తినాలి. అలాగే ఉందే కదా. అలాగే పని కూడా దొరికింది అనుకో,
కొంచెం అది నీకు దేవుడు కాకూడదు. ఆమేన్. మళ్ళీ ఈ మాట మీరు వినాలంటే మన మెస్సియాస్వరం వస్తుంది కదా ఛానల్లో, వినండి. పరిచారం చేయాలి. ఇప్పుడు నేనేం చేయాలి మరి? నా పరిచర్య ఏంటి చెప్పండి? పాస్టర్ గారిని కదా చెప్పండి, మీరేం చేయమంటే అది చేస్తాను నేను. చెప్పండి, ఏ పరిచర్య చేయాలి నేను? అమ్మా, పాస్టర్ గారు ఏ పరిచర్య చేయాలని మీరు కోరుకుంటున్నారు? అంతేనా? గట్టిగా చెప్పు కొంచెం. అది వినపడతాను, టీవీలో కూడా వినపడుతుంది ఈ మాట. వాక్యమే కదా. ఇంకేమన్నా? మీ ఇంటికి వచ్చి బట్టలు కొందనా? ఇల్లు తోడవనా? లేకపోతే మీకు రేషన్ సరుకులు తీసుకొచ్చావనా? లేకపోతే మీ ఇంటి పని ఏం చేయాలి? అది చేయటేక కాదు కదా పాస్టర్ గారు ఉన్నది. మీకు ఇంకా డౌట్ ఉందా? అపోస్తలుల గారు ఆరోగ్యం మొదట్లో చూసుకోండి, అక్కడ ఉంది. నా సొంత మాటలు కాదు కదా. అప్పుడు దైవజనుడు పేతురు అంటాడు, మేము ఆహారం వండి వడ్డించడానికి కాదు మేము వచ్చిందే, ప్రార్థన చేయటానికి, వాక్యం ప్రకటించడానికి మేము వచ్చాం. మీ గురించి మేము దేవునికి లెక్క చెప్పాలి కానీ మిమ్మల్ని కాయటానికి, మిమ్మల్ని వాక్యంతో మేపటానికి, ప్రభువులో నడిపించడానికి, మీ ఆత్మీయ జీవితానికి మేము కోటగా ఉండడానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు అని ఆ పత్రికలన్నీ చూస్తే అక్కడ స్పష్టంగా ఉంది. మేమైతే ప్రార్థన చేయటం ఎందునో ఉందా లేదా అక్కడ చదువుకుంటూ ఉండండి. మేము అయితే వాక్య పరిచర్య చేయటం ఎందునో, ప్రార్థన చేయటం ఎందునో ఎడతెగక ఉందుమో. ఆమేన్. అది కనుక ప్రియులరా పరిచర్య. మరి మీరేం పరిచర్య చేయాలి? విశ్వాసులు ఏం పరిచర్య చేయాలి? ఏం చేయాలి మీరు? పరిచారం. మీకు వాక్యం వడ్డిస్తున్నాం, ప్రార్థన చేస్తూ ఆత్మ సంబంధం వీళ్ళు కాయించున్నాం కనుక మీరు సేవకులకు పరిచారం చేయాలి. ఇది నేను పబ్లిక్గా చెప్తున్నా, రహస్యంగా చెప్పట్లా. ఏదన్నా రాంగ్ వచ్చిందనుకో నా మెసేజ్కి కామెంట్లు వస్తాయి. మీరు ఎప్పుడైనా చూడండి, మన దానిలో ఎక్కడన్నా ఇది తప్పు అని ఎవరైనా చెప్తున్నారని చూడండి. నేను ఏదైనా చెప్పానంటే 100% దానికి ఎదురు మాట్లాడేవాడికి ప్రపంచం ఎవడో ఉండో అట్లయితే చెప్తాను నేను. నాకు మీరు సేవకులకు పరిచయం చేయాలి, ఉపచారం చేయాలి, ఉపకారం చూపాలి, సహకారం అందించాలి. ఇది నా సొంత మాటలు కానే కాదు, బైబిల్లో లేఖనం. అప్పుడు మీకు ఏమిస్తాడు దేవుడు? ప్రతిఫలం ప్రభు ఇస్తాడు మీకు. అందుకని ప్రవక్తను చేర్చుకున్నాడు, ప్రవక్త ఫలం పొందుతాడు. అల్పులైన దేవుని సేవకులు కనుక ఈ లోక సంపాదన ఏమి వద్దు, నాకు దేవుడు పిలుపు కోసం లోబడిపోయి వచ్చేసి దేవుని పని చేస్తున్నాం కనుక వ్యాపారాలు, ఉద్యోగాలు, ఆదాయ, భూలోక సంబంధమైన ఎన్నో మీకంటే ఎన్నో తెలివితేటలు ఉన్నాయి. సంపాదించడానికి మామూలుగా ఉండదు వాతావరణం. కానీ వెళ్తే 3 సార్లు ముట్టుకొని పొడిసి అక్కొచ్చాడు బయటికి. మళ్ళీ నన్ను నువ్వు వెళ్ళే ఇంకోసారి జాగ్రత్తని చెప్పి. చాలామంది అనుకుంటారు పాస్టర్ గారు చేతకాక, ఏ ఉద్యోగం దొరక్క, వ్యాపారి సంపాదించి తెలియకెవరు అయితే అలాంటి బేవర్సోళ్ళు ఎవరైనా ఉన్నారేమో పాస్టర్లు. కానీ ఈ సామీర్పేట అలాంటోడు కాదు. రోషమన్నా పౌరుషమన్నా దేవుని పిలుపు ఉంటేనే వచ్చినండి నేను. ఆయన వాడుకుంటే వాడబడుతున్న సేవకుడు. దేవుడు ఎన్నుకున్న ఏర్పాటు చేసుకుని దేవుని సేవలో పరిచయం చేసుకున్న వాళ్ళని ఏం చేయాలి మనం చెప్పండి? ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. చూడండి, కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. మోషే ప్రార్థన చేస్తూ చేతులు పైకెత్తాడు. వినండి, చేతులు పైకెత్తినప్పుడు ఎంతసేపు ఎత్తాడు? పాపం ఎత్తాడు. ఎత్తిన చేతి ఏమిటాను? ఎంతసేపు ఇట్లా అంటాడు. ఎవరు మరి ఆయన చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే ఇశ్రాయేలీలు గెలుస్తున్నారు. ఈయన చేతులు దింపేస్తే ఇశ్రాయేలీలు ఓడిపోయి శత్రువులు గెలుస్తున్నారు. మేము ప్రార్థన చేయకపోతే, మేము బైబిల్ లేఖనాలు సరిగ్గా అందించకపోతే మీరేమైపోతారు? అన్ని చోట్ల, అన్ని స్థలాల్లో అపజయాలు పొందుతారు, కార్యాలు సిద్ధించబడవు. అందుకని మేమేం చేస్తాం? మీ గురించి రేంబవులు ప్రార్థనలో ఉన్నాం. మరి అప్పుడు ప్రార్థన చేస్తుండగా ఆయన చేతులు కింద పడేశాడు.
అప్పుడు ఏం చేశారు పక్కనున్న వాళ్ళు? చెప్పండి, పక్కనున్న వాళ్ళు ఏం చేశారు? ఒకవేళ పట్టుకోకుండా ఉంటే ఏమవుద్ది? ఏమవుతుందమ్మా? ఓడిపోతారు. ఇశ్రాయేలు శత్రువుల చేతకు అప్పగించబడతారు. అలాగే నేను మీ సేవకుడిగా నా చేతులెత్తి నా నోరు తెలిసి నా హృదయం పగలగొట్టుకుని ప్రార్థన చేయకపోతే శత్రువు మీ మీద దాడి చేస్తాడు. అది నాకు తెలుసు. అందుకని దేవుని సేవకులకి మీరు ఉపచారం చేయాలి, పరిచారం చేయాలి, ఉపకారం సహకారం అందించాలి. అప్పుడు మీరు ధన్యులు అవుతారు. అంతే తప్ప మనకి ఎందుకు బాబు అన్నట్టు ఉండమాకండి. అది మీకు మంచిది కాదు. మాకు దేవుడు ఎట్లయినా ఇస్తాడు జీతం. తను పిలిచిన పిలుపుకి వచ్చాం కనుక ఆయన ఎవరినో కొన్ని ఏర్పాటు చేస్తాడు. మాకు నీళ్ళు ఇవ్వాలన్నా, మాకు ఏ ఆహారం అవసరం, వస్త్రం అవసరమో, ఎలాంటి ఆదరణ అవసరమో దేవుడు ఎవరొకళ్ళ ద్వారా, మీలాంటి బిడ్డల ద్వారా తప్పకుండా సాయం చేస్తాడు. ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ నాకు ఉంది. అనుభవిస్తూ చెప్తున్నాను దేవుని స్తోత్రాలు. కనుక మీరు కూడా ఆ పరిచర్య చేసి, మందిర పరిచర్య, దేవుని సేవకులకు పరిచర్య చేస్తూ ముందుకు సాగండి. 8వ అధ్యాయం లూకాసు వార్తలో ఒకసారి చూడండి, ఒకసారి ఆ మాట చదవండి. నేను చెప్పేవి చాలా 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 ఉన్నాయి, చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, కానీ అన్నీ చెప్తే సమయం సరిపోదు. 8వ అధ్యాయం మొదట్లో ఏముందండి? త్వరగా చదువుతారా? మీరు త్వరగా చదివితే అక్కడ ఏముందంటే, అక్కడ కొంతమంది పేర్లు రాస్తారు. పేర్లు రాసి వీరును అనేకులు తమ యొక్క ఆస్తితో యేసు ప్రభు శిష్యులకి ఉపచారం చేస్తున్నారట. తెలిసేవా? వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో కూడా ఉపచారము చేయుచుండిరి. ఎవరికి? యేసు ప్రభుకి, అన్ని శిష్యులు. ఇంకా మీరు లూకాసు వార్త 10వ అధ్యాయంలోకి వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళిపోతే యేసు ప్రభుని బలవంతంగా చేర్చుకున్నారు. మరియ మార్తలు ఇంట్లో చేర్చుకున్నారు. మార్త ఉపచారము చేయుచుండెను. ఉపచారం. దేవునికి మహిమ కలుగాక. కనుక మీరు గొప్పోళ్ళు అవ్వాలనుకుంటే ఇది పని చేయండి, వదిలేయాలనుకుంటే ఉన్నట్లుగా. గొప్పోళ్ళు అవ్వాలంటే మొట్టమొదటిగా నేను చెప్పింది ప్రార్థన చేయి. రెండవదిగా చెప్పండి, ఇప్పుడు ఏం చెప్పాను నేను? పరిచర్య అనండి. పరిచర్య 10 మందిని ప్రభు దగ్గర నడిపించడం కూడా పరిచర్యే. తుడవటం పరిచర్య, కడగటం పరిచర్య, వడ్డించడం పరిచర్య, ఉండటం పరిచర్య. సేవకుల్ని ఆదుకోవటం, ఆదరించటం, వాళ్ళ కష్ట నష్టాలు, వాళ్ళ శ్రమలో వాళ్ళు చెప్పుకోలేని ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక బిడ్డలాగా, అన్న తండ్రిలాగా చూసిన దగ్గరికి వెళ్ళి ఏంటి సహోదరుడా, లేకపోతే ఏంటి ఫ్రెండో అని ఏమన్నా చక్కగా దగ్గర చేసుకుని వాళ్ళ నష్టాన్ని తెలుసుకోవాలి. ఇదివరకు మా సేవ ప్రారంభంలో ఎలా ఉండేవాళ్ళు అంటే, విశ్వాసులు వచ్చేసి అమ్మగారు ఏం కూర అంటూ వచ్చేవాడు. కిచెన్లోకి వెళ్ళిపోయాడు, చూసేవాడు. చూస్తే అక్కడ ఏముందో లేదు చూసి వాళ్ళే అన్నీ శుభ్రంగా క్లీనింగ్ అంటే చేసి, మళ్ళీ ఏమి లేవో చేసి మాకేం కాదు సిద్ధపరిచి మాతో భోజనం చేసుకుని వాళ్ళు నెమ్మదిగా వెళ్ళేవాడు. మాకు ఇక్కడ ఉంటే ఉండేవాడు, లేదనుకో వాళ్ళు తెచ్చేవాడు. ఇప్పుడు అనిపిస్తుంది మీరేం తేమక్కర్లా, దేవుడు అన్ని విధాలుగా నాకు సమృద్ధిగా ఇచ్చాడు. వస్తే మాకు పెడతారు, మీరు తింటారు, తప్పు లేదు. ఒక కన్న తండ్రి ఇంటికి వెళ్ళి నాన్న ఏముంది, నాన్న అమ్మ ఏముందే అని అడిగి ఉంటేనేమో అది వండుకుంటాం, లేకపోతే ఏం చేస్తారు పిల్లలు? తెచ్చేస్తాం. అట్లాగే మా దగ్గర అలాంటి స్వతంత్రం మీకు ఉంది. దేవుని స్తోత్రం. ఉంది అంటే ఉంది, ఏమో లేనుకుంటే ఏమి లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక పరిచర్య చేసేవారి గుండి హెచ్చించబడతామని. మూడవదిగా చూడండి, ఒకటి మూడవదిగా మీరు గొప్పవాళ్ళం వాళ్ళంటే మూడో విషయం చెప్తున్నా. సామెతలు 12:9 ఏముందంటే, సామెతల గ్రంథం 12:9 చదవాలి. వినండి,
చదవమ్మా. ఆహారము లేకయున్నను తనను తాను పొగుడుకొను వాని కంటే దాసుడు గల అల్పుడే గొప్పవాడు. అంటే అర్థం ఏంటంటే ఏమి ఉండదు, ఇంట్లోనేమో ఏదంటారు ఈగల మోత, బయట పల్లకీల మోత, అంటే ఏముండదు. కానీ గొప్పలు చెప్పుకుంటారు చాలామంది. ఒక 10 మందికి అన్నం పెడతానికి చెయ్యిలు రావు, ఒక ఏమి చేయటానికి చేత కాదు. కానీ మాటలు అబ్బో ఆకాశాన్ని ఉంటుంది. ఆమె ఇప్పుడు ఒక ఆమె అనేది ఏమండి అయ్యగారు మా ఇప్పుడు ఏం చూస్తున్నారులే నన్ను, ఒకప్పుడు మా ఇంట్లో పొయ్యి అంటే ఎప్పుడు ఎరుగుతూనే ఉన్నది. అప్పుడు నేను అడిగాను, అమ్మ అప్పుడు ఈ స్థితిలో ఉన్నారా లేకపోతే ఇంతకంటే ఎక్కువ స్థితిలో ఉన్నారా అంటే, అప్పుడు అసలు చాలా కష్టాల్లో ఉండేవాళ్ళమయ్యా, సాలీసాలని జీతాలయ్యా, అయినా సరే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు విశ్వాసులవని పాస్గారులవని అయ్యో మా ఇంటికాడ భోజనం చేయకుండా కాపీ తాగకుండా అన్ని అస్సలు ఎవరినిచ్చేవాడిని. మరి ఇప్పుడు అప్పుడు కంటే స్థితి ఇప్పుడు ఏమైంది? అప్పుడైతే కట్ల మీద, ఇప్పుడైతే ఏం చెప్పండి గ్యాస్ స్టవ్, అప్పుడైతే లేని పరిస్థితి. మరి ఇప్పుడు ఏమైందమ్మా నీకు? అది గొప్పలో అప్పుడెప్పుడో కదమ్మా, నువ్వు చచ్చే వరకు చేస్తూనే ఉండాలి ఆ పరిచయం. గొప్పల కంటే కూడా ఏమీ లేదు బాబు అంటూ అన్నీ చేసేవాళ్ళు ఉంటారు కొందరు, వాళ్ళే గొప్పవాళ్ళు కదా. మా దగ్గర ఏమీ లేదు బాబు, చాలా భేదవాళ్ళం అండి, చాలా అల్పులు. కొంతమంది ఉంటారు, నాకు పాస్టర్ గారు చిన్న కాను పంపిస్తున్నాండి, ఏమనుకోదు, చాలా పేరు ఉండండి, దేని ఉండండి, నాకు ఒక ప్రార్థన చేయండి, చిన్న తీరా ఆ అకౌంట్లో చూస్తే అమ్మునాయి. అప్పుడు నేనంటారు, నువ్వు ధీరుడు కాదు, చిన్నోడు కాదు, పెద్దోడు. లేదు అయ్యా నీకు చాలా రా. మరి ఇతను గొప్ప. కొంతమంది ఏమంటారు, గొప్పలు చెప్పేస్తారు, అది ఇది అది అవో మాటలతో కడుపు నింపేస్తారు, మాటలతో గొప్పలు. ఇక పాస్కర్ అనుకుంటే నేను తిరిగిలేదు ఇలాంటి వాళ్ళు ఉన్నారు నాకు చాలు. కనుక ఇక్కడ మీరైనా ఎవరినైనా గొప్ప మాటలు చెప్పి మోసం చేసే వాళ్ళు ఉంటారు చాలామంది, జాగ్రత్త. ఈ మధ్య ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోయినాయి. ఏదో మొన్న ఈ మధ్య సిగ్గుచేటు ఏంటంటే ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఆ మోసంలో పడి గిలగల కొట్టుకు తెచ్చారు. ఏది ప్రధానమంత్రి నుండి మీకు ఈ మీ నియోజకవర్గంలో యూత్కి ఉద్యోగాలు శాంక్షన్ అయినాయి, దానికోసం ఇంత ఫండ్ రెడీగా ఉంది, అది రిలీజ్ అవ్వాలంటే ఒక ఎంపీకి ఫోన్ చేశాడు ఒకడు మోసగాడు ఎంపీకి. మరి 1,00,000 రూపాయలు పంపించావనుకో, ఆ ఫండ్ని నేను రిలీజ్ చేసి నీ అకౌంట్లో వేసేస్తున్నా, నేను కేంద్రం నుండి ఫోన్ చేస్తాను అన్నాడు ఒకడు. ఈయన అమ్మేసేసి 1,00,000 రూపాయలు ఎంపీ. తీరా మళ్ళీ ఫోన్ చేసి అన్నాడు ఇంకో 1,00,000 వేయమన్నాడు. అప్పుడు డౌట్ వచ్చింది, గిలగలు కొట్టుకుంటే మోసం. వాళ్ళు ఒట్టివాళ్ళు, వాళ్ళు మోసగాళ్ళు, వాళ్ళు డంబాలతో బ్రతుకును ఈడ్చేటువంటి దొంగ మనుషులు ఎక్కువైపోయారు లోకంలో. అలాగే క్రైస్తవ లోకంలో కూడా చాలామంది ఉన్నారు, ప్రార్థన ఉండదు, ప్రార్థనా పరులుగా నటిస్తారు, భక్తి ఉండదు కానీ భక్తి పరులాగా ఉంటారు. క్రైస్తవులు అంటారు కానీ లోకంలో ఏం చూసి ఒక వాక్యం చెప్పండి అమ్మా. నేను ఎక్కడో చర్చి పేరు చెప్పండి, ఒక చర్చికి వెళ్ళాను, చాలామంది తెల్ల బట్టలు చాలామంది దానిలో ముక్కు చెవులు కూడా దగ్గ మెరిసిపోతున్నారు సంఘం. అమ్మ బాబు ఇంత పవిత్రమైన పరిశుద్ధమైన ఏదో పరలోకములాగా ఉంది ఈ సంఘం, బాబు వీళ్ళకి నేను వాక్యం చెప్పగలను అంటానే
చిన్న ప్రశ్నే. యేసుక్రీస్తు ప్రభువారు మరియా మార్తా ఇంటికి వెళ్ళాడు. యేసు ప్రభువారు ఒక మాట అన్నాడు, ఉత్తమమైంది కోరుకుంది అన్నాడు. వాళ్ళిద్దరిలో ఎవరిని? ఉత్తమమైంది కోరుకుంది అన్నాడు ఇద్దరిని. ఒకళ్ళని అన్నాడు, ఎవరో అని అడిగాడు. చెంగులు ఇది వేసుకుంటున్నారు, గుడ్లు కప్పుకుంటున్నారు ముసుగులు. అప్పటి వరకు మొఖాలు కనబడ్డాయి, ఇప్పుడు మొఖాలు కనబట్ల, తెల్లగుడ్డ కప్పేస్తున్నారు. మీరు నమ్మండి, అరగంట సేపు ఆగా ప్రసంగం మధ్య. ఎవరు? యేసు ప్రభువారు ఏమన్నాడు? ఉత్తమమైనది కోరుకున్నది అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అన్నాడు. ఎవరితో అన్నాడు? ఎవరినన్నాడు చెప్పండి. ఇప్పుడు ఒక ఆమె మార్త అనుకుంటా. ఎవరంట? మార్త అనుకుంటా. నాకు ఒళ్ళు మండింది. బైబిల్ ఇచ్చుకుని ఒక్కొక్కరు టపి 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 కొట్టేసి వద్దాం అనిపించింది. నెత్తులు పగల కొట్టి వద్దాం అనిపించింది. పెద్ద సంఘం. అప్పుడు ఇక పాస్కరండి, ఇది మన వాళ్ళు ఏంటయ్యా పైకి చాలా భక్తుల్లో ఉన్నారు, ఈ ఒక్కమని అయ్యారు పవిత్రి మాకు అయ్యారు తొందర ముగించు అంటున్నాడు. దేవుని స్తోత్రం.